నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ కోర్టు వంటి కబుర్లు మానుకోవాలని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి హితవు పలికారు. గాలి అబద్దాలు, అర్ధసత్యాలను పోగేసి వండి వార్చటంలో జగన్ రెడ్డి గ్లోబల్స్ ను మించిపోయారన్నారు. రాష్ట్రంలో ఏ చిన్న ఘటన జరిగినా దాన్ని రాద్ధాంతం చేస్తూ ప్రజలను గందరగోళం చేయటమే పనిగా పెట్టుకున్నారని ఆయన ఆరోపించారు. వినుకొండలోని తన కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో జీవి మాట్లాడుతూ బాలకృష్ణపై జగన్ రెడ్డి అంచిత వ్యాఖ్యలు చేయటంపై మండిపడ్డారు. దేవాలయం లాంటి అసెంబ్లీ వైసీపీ పాలనలో కౌరవ సభగా మారిందని, గౌరవ సభగా ఉండవలసిన అసెంబ్లీని కౌరవ సభగా మార్చిన చరిత్ర జగన్ రెడ్డిదని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రమశిక్షణకు మారుపేరు అసెంబ్లీని దేవాలయంలాగా భావించే హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై జగన్ రెడ్డి అవమానకరంగా అసత్య ప్రచారం చేయటం సిగ్గుచేటని ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. అబద్ధాలకు అసత్యాలకు బ్రాండ్ అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి దేవాలయం లాంటి అసెంబ్లీని వైసీపీ పాలనలో కౌరవ సభగా మార్చారు. గౌరవ సభగా ఉండాల్సినటువంటి అసెంబ్లీని కౌరవ సభగా మార్చినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. మీ పాలనలో ఎమ్మెల్యేల అసెంబ్లీకి ఏ విధంగా వచ్చారో తెలియదు. ఎలాంటి మాటలు మాట్లాడారు, ఎంత దుర్భాషలాడారు, సభని ఎంత అగౌరవంగా నడిపారనేది ప్రజలందరూ చూశారు. ఈరోజు అసెంబ్లీ ప్రజలందరూ మెచ్చుకునే విధంగా ఒక గౌరవప్రదమైనటువంటి సభగా నడుస్తూ ఉంది. అసెంబ్లీలో జరిగేటువంటి చర్చలు అర్థవంతంగా నడుస్తున్నాయి. ఈరోజు ఒక దేవాలయంగా భావించి తెలుగుదేశం పార్టీలో ఒక క్రమశిక్షణకు మారుపేరైనటువంటి తెలుగుదేశం పార్టీలో ఉన్న సభ్యుడు, హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ గారిని అవమానకరంగా అసత్య ప్రచారం ఆయన మీద జగన్మోహన్ రెడ్డి చేయటం సిగ్గుసేటు. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అసత్య ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నా. నోటికి వచ్చినట్టు అసత్య ప్రచారాలు చేయటం ఏంటి? నేనే ప్రత్యక్ష సాక్షి. ఆ రోజు నేనే కాదు, అనేక మంది ఎమ్మెల్యేలు ప్రత్యక్ష సాక్షి. ఆ రోజు బాలకృష్ణ గారు సభలో చాలా గౌరవంగా పాల్గొన్నారు. ఎప్పుడు వచ్చినా సరే చాలా అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అసెంబ్లీలో చాలా క్రమశిక్షణగా ఉంటారు బాలకృష్ణ గారు అసెంబ్లీలో. అలాంటి వ్యక్తి మీద కావాలని దురుద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేయటం, ఏదో మద్యం తీసుకున్నాడని ఇట్లా దుష్ప్రచారం చేయటం ఎంతవరకు సమంజసం? ఈరోజు బాలకృష్ణ గారు తన సొంత డబ్బులతోటి ఈరోజు హిందూపూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారు. అలాగే బాలకృష్ణ గారికి సభన్న గౌరవం, అలాగే ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేలు అందరికి కూడా తెలుగుదేశం అసెంబ్లీ అంటే ఒక దేవాలయం మా అందరికీ. అలాంటి దేవాలయంలో అంటే సభ్యులందరూ ఒక గౌరవప్రదంగా చూసుకునే దాన్ని మీ పాలనలో దాన్ని గౌరవం చేశారు. అసెంబ్లీలోనే అసత్యాలు మాట్లాడారు. దానివల్ల ఎంత అవమానం జరిగింది. అసెంబ్లీని వేదిక చేసుకుని అగౌరవంగా ప్రవర్తించింది వైసీపీ సభ్యులు. అసెంబ్లీని వేదికగా చేసుకుని అసత్య ప్రచారాలు చేసింది వైసీపీ సభ్యులు. ఇవన్నీ పక్కన వదిలేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా ఒక గౌరవమైనటువంటి సభ్యుడి మీద అసత్య ప్రచారాలు చేయటం ఎంతవరకు సమంజసం? అలాగే స్పీకర్ గారి మీద కూడా ఎలా మాట్లాడిచ్చారని చెప్పేసి ఆయన కూడా కామెంట్ చేయటం, ఇది ఈరోజు సభని ఈ విధంగా మాట్లాడటం సమంజసం కాదు. ఈరోజు ప్రతిపక్ష ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అధికారులు ఉన్నప్పుడు సభా మర్యాదలు పాటించలేదు. మరి వాళ్ళు ఎంతమంది వాళ్ళ సభలో వాళ్ళు అగౌరవంగా ఎంతమంది ఉంటారు అంటే, వాళ్ళు ఆఫీసులకు వెళ్ళినా వైసీపీ ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి టీము మందు దాగి వెళ్తారేమో, అంటే మందు దాగి డ్యూటీలో ఉండటం వాళ్ళకి అలవాటేమో. అది తెలుగుదేశం పార్టీ సభ్యులంటే క్రమశిక్షణకి మారిపోయారు. అన్న ఎన్టీ రామారావు గారు ఉన్నప్పటి నుండి ఈరోజు చంద్రబాబు గారు నాయకత్వంలో మేము అసెంబ్లీ అంటే ఒక దేవాలయంలో భావిస్తాం. ఆ రోజు ఎంతో నిబద్ధతగా ఉన్నటువంటి బాలకృష్ణ గారిని ఎంతో మంది ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు, నాలాగా ఎంతో నిబద్ధతగా ఉన్నారు. అలాంటి వ్యక్తిని ఈ విధంగా నోటుకొచ్చినట్టు దూషించడం, అగౌరవంగా మాట్లాడటం, ఇలాంటి మాటలు ఒక మాజీ ముఖ్యమంత్రి నోటితోటి ఇలాంటి అసత్య ప్రచారాలు చేయటం సిగ్గుసేటు. ఇది చాలా దుర్మార్గం. అంటే దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. సభా మర్యాదలు తెలియనటువంటి వాళ్ళు, సభలో గౌరవంగా ఉండటం సంస్కారం లేనటువంటి వాళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నారు. తెలుగుదేశం సభ్యులు, ఎన్డీఏ సభ్యులు ఎప్పుడు కూడా సభా మర్యాదలు కాపాడతారు, గౌరవిస్తారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్ కర్నూలు సమీపంలో అగ్నికి ఆహుతి కావటం చాలా బాధాకరమని, అగ్ని ప్రమాదంలో చాలా మంది చనిపోవటం బాధ కలిగించిందన్నారు ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. ఈ విషయం తెలిసిన వెంటనే చాలా దిగ్భ్రాంతికి గురయ్యానని, ఘటన చాలా హృదయ విదారకంగా ఉందని, కొంతమంది నిద్రలోనే సజీవ దహనమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటన జరగటం చాలా దురదృష్టకరమని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు జీవి. చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు ఆయన తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నానని,
భగవంతుడు ఆ కుటుంబాలకు మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నట్లు జీవి తెలిపారు. బస్సు కర్నూలు ప్రాంతంలో అగ్నికి ఆహుతి కావటం చాలా బాధాకరం. చాలా మంది అగ్ని ప్రమాదంలో చనిపోవటం చాలా బాధ కలిగించిన అంశం. ఈ విషయాన్ని తెలిసి చాలా దిగ్భ్రాంతికి లోనయ్యాను. చాలా హృదయ విదారకంగా ఉంది. కొంతమంది నిద్రపోతున్నటువంటి వాళ్ళు నిద్రలోనే అగ్నికి ఆహుతి అయ్యారు. ఇలాంటి సంఘటన జరగడం చాలా దురదృష్టకరం. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంటుంది. అట్లాగే ప్రజలు కూడా కొంత అప్రమత్తంగా ఉండాలి ఇలాంటి విషయాల్లో అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. చనిపోయిన వారి ఆత్మకి శాంతి చేకూరాలని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తున్నా. వారి కుటుంబ సభ్యులకి మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుని వేడుకుంటున్నా. కర్నూలు బస్ సంఘటనలో చనిపోయినటువంటి బాధితులందరికీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ సంతాపం ప్రకటిస్తూ తప్పనిసరిగా ప్రభుత్వం వారికి అన్ని విధాలా ఆదుకుంటుందని, అదేవిధంగా మరి ముఖ్యమంత్రి గారు తగిన విధంగా వారికి సహాయం చేస్తారని సందర్భంగా తెలియజేస్తాం. వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ సందర్భంగా మంచి ఓదార్పునివ్వాలని భగవంతుడు ప్రార్థిస్తున్నాం. కల్తీ మద్యం లేకుండా చేయటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, కల్తీ మద్యం ఘటనను పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేయటానికి ఎక్సైజ్ శాఖ సురక్ష యాప్ ను తీసుకువచ్చిందన్నారు. ఏ స్థాయిలో వ్యక్తులైనా కల్తీ మద్యాన్ని ప్రోత్సహించినా విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎక్సైజ్ శాఖ అధికారులతో కలిసి వినుకొండ మున్సిపల్ కార్యాలయం సమీపంలో ఆర్కే మద్యం దుకాణాన్ని సందర్శించి యాప్ గురించి అవగాహన కల్పించారు. లైసెన్సుదారులు సురక్ష యాప్ ద్వారా మద్యం సీసాలను స్కాన్ చేసి విక్రయిస్తున్నారా, యాప్ లో వివరాలు నమోదవుతున్నాయా లేదా అని పరిశీలించారు. మద్యం కొనుగోలు చేసేందుకు వచ్చిన వినియోగదారులకు యాప్ ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ జీవి ఆంజనేయుడు మాట్లాడుతూ, నకిలీ మద్యం నిర్మూలనలో భాగంగా అన్ని మద్యం దుకాణాలు, బార్లలో కొత్తగా రూపొందించిన యాప్ ద్వారా పరీక్షించి అమ్మకాలు జరుపుతున్నారని అన్నారు. వినియోగదారులు సురక్ష యాప్ ను డౌన్లోడ్ చేసుకుని దాని ద్వారా మద్యం సీసాలపై QR కోడ్ ను స్కాన్ చేసి అసలుదా నకిలీదా అని తెలుసుకోవచ్చునన్నారు. వినియోగదారులకు నాణ్యమైన మద్యం అందజేయటం, కల్తీ లేకుండా చూడటమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. 32,000 మంది ప్రాణాలు కోల్పోయారు వాళ్ళ కల్తీ మద్యం వలన. గత ప్రభుత్వం కల్తీ మద్యం వలన 35 లక్షల మంది హాస్పిటల్ పాలైతే ఒక్కొక్క కుటుంబానికి లక్షల రూపాయలు ఖర్చు అయింది. రోడ్డును పడ్డారు. అలాగే 32,000 మంది ప్రాణాలు పోతే ఈరోజు ఆ కుటుంబాలు రోడ్డును పడ్డాయి. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్వాహకం వలన కల్తీ మద్యం రాష్ట్ర ప్రజల్ని సర్వనాశనం చేసింది. వాళ్ళు మాత్రం 3,500 కోట్లు దోచుకున్నారు. వాళ్ళ దోపిడీ కోసం ప్రజల ప్రాణాలను బలితీశారు. ఇది ఎంతవరకు సమంజసం? అవినీతి సంపాదన కోసం ప్రజల ప్రాణాలను బలిస్తారా? ఎంత దుర్మార్గం! అందుకే ఈరోజు కల్తీ మద్యాన్ని తులసి వనంలో గంజాయి మొక్కలాగా ఈరోజు ఎన్డీఏ పాలన కూడా ఎవడో ఒక ఎదవ కల్తీ మద్యాన్ని నమ్మే ప్రయత్నం చేస్తాడు. ఊరుకుంటామా? వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకుంటాం. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. కానీ నేను అడుగుతున్నా, ఆ రోజు జంగారెడ్డిగూడెంలో 30 మంది ప్రాణాలు మీ కల్తీ మద్యం దాగి చనిపోతే ఎవరి మీద మీరు చర్య తీసుకున్నారు? ఎందుకు మీరు చర్య తీసుకోలేదు వైసీపీ పాలనలో? దీనికి జగన్మోహన్ రెడ్డి ఏం సమాధానం చెప్తాడు? జంగారెడ్డిగూడెంలో కల్తీ మద్యంలో చనిపోయారు, ప్రాణాలు గాల్లో కలిసిపోయినాయి అనేక మంది గతంలో కల్తీ మందు దాగి. అట్లాగే మాచర్లలో తెలంగాణ మద్యం అమ్మితే కళ్ళ ముందు తెలంగాణ మద్యం తీసుకొచ్చి అమ్మినా, నాటు సారా అమ్మినా మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు? మాచర్ల నియోజకవర్గంలో 5 ఏళ్ల పాలనలో దానికి కారణం ఏంటి? మీ పార్టీ ఎమ్మెల్యేలు అవినీతి వ్యాపారం చేసినా ప్రోత్సహిస్తారు. మీ అవినీతి సంపాదన కోసం ఈరోజు ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకొని కల్తీ మద్యాన్ని నమ్మి 32,000 మంది ప్రాణాలు బలిగొన్నారు. అందుకే ఈ రోజు ప్రజల ఆరోగ్యం ముఖ్యం కాబట్టి నాణ్యత ప్రమాణాలతోటి ఈరోజు మద్యాన్ని ఈరోజు ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చాం. నాసి రకం మద్యాలు మొత్తం కూడా బ్రాండ్ చేశాం. నాసి రకం మద్యాన్ని మొత్తాన్ని కూడా ఆపేశాం. అలాగే గత ప్రభుత్వంలో మంచి బ్రాండ్లు, ఇంటర్నేషనల్ బ్రాండ్స్, అలాగే దేశంలో మంచి నాణ్యత ప్రమాణాలతో తయారు చేసే కంపెనీలు అన్నింటినీ కూడా ఆపేశారు. ఒక్క జే బ్రాండ్లు జగన్మోహన్ రెడ్డి అండ్కో వాళ్ళ ఫ్యాక్టరీలో తయారు చేయని నాసి రకం బ్రాండీలు మాత్రమే, వైన్స్ మాత్రమే అమ్మారు. ఎందుకని? నాసి రకం బ్రాందీ విస్కీల్ని అమ్మి సొమ్ము చేసుకున్నారు. అందుకే నాణ్యత ప్రమాణాలతో ఉండే ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కానీ, నేషనల్ బ్రాండ్స్ కానీ ఏవి కూడా మంచి బ్రాండ్లు ఏవి ఈ రాష్ట్రంలో అమ్మకుండా చేశారు. ఇది అవినీతి సంపాదనలో ఒక వ్యూహం, అవినీతి సంపాదనలో ఒక భాగం. ఫోన్ పే ఏదన్నా గతంలో, ఇప్పుడు టీ స్టాల్ వాళ్ళ దగ్గర కూడా ఈ ఫోన్ పే ఉంది. మీరు దీన్ని 5 ఏళ్ళు ఎందుకు వాడలేదు? ఈరోజు మా ప్రభుత్వం వచ్చినాక అన్ని కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షనే. ప్రతి రూపాయి అకౌంటబిలిటీ, ప్రతి రూపాయి ఆన్లైన్ పేమెంట్ ద్వారానే ఈరోజు అమలు చేసాం.
ఆ రోజు మీరు ఎందుకు అమలు చేయలేదు? మీకు అవినీతి సంపాదన కావాలా? ప్రజల ప్రాణాలు పోయినా పర్వాలా, మీకు మాత్రం అవినీతి సొమ్ము కావాలా? అవినీతి సొమ్ము కోసం 32,000 ప్రాణాలు బలిగొంటారండి. ఇది మానవత్వమా? మానవత్వం ఉన్న వాళ్ళు ఎవరైనా ఇలా చేస్తారా? అవినీతి సంపాదన కోసం ప్రాణాలు తీస్తారా? ఎంత దుర్మార్గం. అందుకే ఈ రోజు ఆన్లైన్ పేమెంట్, అదే కొనేవాళ్ళు ఎవరైనా సరే, డీలర్ అయినా సరే, వైన్ షాప్ లో వాళ్ళైనా సరే, ఈరోజు ఆన్లైన్ పేమెంట్ ద్వారా వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకుంటున్నాం. ప్రతి రూపాయికి అకౌంటబిలిటీ, ప్రతి బాటిల్ నాణ్యతా ప్రమాణాలతో ఈరోజు అందిస్తున్నాం. గూగుల్ డేటా సెంటర్ నిర్మాణానికి 2019లోనే అప్పుడు సీఎం గా ఉన్న చంద్రబాబు శంకుస్థాపన చేశారని, విశాఖకు గూగుల్ ఎవరి హయాంలో వచ్చిందో గూగుల్ ను అడిగినా చెప్తుందని జగన్ ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు చీఫ్ విప్ జీవి. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కృషి కారణంగానే విశాఖకు డేటా సెంటర్ వచ్చిందని ఎవరిని అడిగినా చెప్తారన్నారు. గూగుల్ డేటా సెంటర్ రావడానికి తానే కారణమంటూ ఎవరికో పుట్టిన బిడ్డకి పేరు పెట్టుకొని ముద్దాడినట్టు జగన్ రెడ్డి తాపత్రయపడుతూ మరగుజ్జు రాజకీయాలు చేస్తున్నారని జీవి ఆగ్రహం వ్యక్తం చేశారు. చేయని పనులకు జగన్ రెడ్డి క్రెడిట్ తీసుకోవటం చాలా సిగ్గుచేటని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ లు 1,30,000 కోట్ల పెట్టుబడులతో గూగుల్ డేటా సెంటర్ తీసుకువచ్చారని, వారిని అభినందించవలసింది పోయి ఈ విధంగా దుర్మార్గంగా మాట్లాడటం సిగ్గుచేటన్నారు. 1,30,000 కోట్లతో డేటా సెంటర్ తీసుకొచ్చినటువంటి చంద్రబాబు గారిని, మరి గూగుల్ డేటా సెంటర్ రావడం ఎంతో అభినందనీయం. చంద్రబాబు గారిని, నారా లోకేష్ గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం. అలాగే ప్రజలందరూ కూడా శభాష్ అంటున్నారు, ప్రజలందరూ అభినందిస్తున్నారు. అట్లాగే ఇలాంటి అసత్య ప్రచారాలకి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా మారాలా? ప్రజలు ఒక విప్లవాత్మకమైనటువంటి తీర్పు ఇచ్చారు. మీ అసత్య ప్రచారాలు చూసి, మీ అభూత కల్పనలు చూసి, మీ కౌరవ సభ పరిస్థితులు చూసి మార్చుకున్నారు. ప్రజలు మీకు బుద్ధి చెప్పారు. ఇంకా ఇప్పుడు కూడా బుద్ధి రాకపోతే ఎట్లా? ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుతున్నా. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఇంకా విశాఖపట్నంలో ఇంకా పెద్ద ఎత్తున ఇంకా కంపెనీలను తీసుకొస్తారు నారా లోకేష్ గారు. ఒక ఐటీ హబ్గా విశాఖని తీర్చిదిద్దుతారు. అట్లాగే ఈ 5 సంవత్సరాల్లో 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి తీరతాం. ఇప్పటిదాకా 11 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినాయి. దీని వలన 10 లక్షల పైనగా ఉద్యోగాలు రాబోతున్నాయి. ఇక దీన్ని పెద్ద ఎత్తున విజయవంతంగా ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది. చదువుకున్న యువతకి కొండంత అండగా నిలబడుతుంది. వినుకొండ పట్టణంలో ప్రభుత్వ చీఫ్ విప్ కార్యాలయంలో ప్రజా దర్బార్లో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి పాల్గొన్నారు. నియోజకవర్గంలోని పలు మండలాల నుండి ప్రజలు తరలివచ్చి తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ప్రజల విజ్ఞప్తులను సావధానంగా ఆలకించిన జీవి వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని, ప్రతి ఒక్కరి సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రజా దర్బార్ ద్వారా ప్రజలకు మరింత చేరువయ్యే అవకాశం కల్పిస్తుందని, వారి సమస్యలను నేరుగా తెలుసుకోవటం వల్ల సత్వర పరిష్కారం సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మక్కన మల్లికార్జునరావు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.